ఇట్లా కరెంట్ పడతాను మాకేమరకయ్యా 4 ఎకరాల చేను కాలిపోయింది అయ్యో. పెట్టుబడి పెట్టి పొద్దున్న లేస్తే ఇళ్ళనే మేము మా పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించుకుంటా బతుకుతాను వెళ్ళలేక. ఇలా మా అత్త మా మామ కూడా మొత్తం వాళ్ళకు రోగాలకు కోమాలకు పోయి మా మామ చెప్తే అప్పు ఇలా 5-6 లక్షలు అప్పు తెచ్చినాం. దీనికి ఇప్పుడు మళ్ళీ 2-3 లక్షలు వచ్చే పంట కూడా మాకు నష్టం జరిగింది. వాళ్ళు తొందర పోతున్నాయి. కానీ మాకు బాధ వచ్చిందంటే దొడ్డాడ్లతోటే మాకు బాధ వచ్చింది అన్న. దొడ్డాడ్లు ఇప్పుడు మినిమం కోసి బోర్ల కాడాడ్లు 4 రోజులు అయిపోయింది. కాంటాలు చేసిన సంచులు 15-20 రోజులు అవుతుంది. ఇప్పుడు అవి లారీలు వస్తలేవు. మాకు బాధ. నేను రైతుని చెప్తున్నా, మమ్మల్ని ముంచకూరు, మా కడుపు మీద కొట్టకూరు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది మా రైతులను ముంచకూరు. కరువులు వరదలు వచ్చినప్పుడు ప్రకటించిన 10,000 రూపాయల పరిహారం అందలేదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. పంట బీమా లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతు బాధపడుతున్నటువంటి బాధ కన్నీటి గాథలు మనం ప్రతి నియోజకవర్గంలో వింటూ ఉంటాం అధ్యక్ష. మరి అలాంటి వారికి ఆదుకోవాల్సినటువంటి రైతు బీమా లేదు. పీఎం కిసాన్ యోజనలో మనం పార్టిసిపేట్ చేయము. ఏ రకంగా రైతును ఆదుకుంటామో మరి దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. 2025-26 ఖర్చు 0, 26-27 బడ్జెట్ లో కేటాయింపులు 0. ఈ రకమైనటువంటి అలొకేషన్స్ తోటి రైతులకు ఎట్లా న్యాయం చేస్తారో దయచేసి సమాధానం అడుగుతా ఉన్నాను.